హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే యాసంగి అనగా ఎండాకాలం అయితే వస్తుంది. ఇప్పటికే వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం మాత్రం అయితే రెగ్యులర్గా అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ యాసంగి పైసలు అనేది ₹1 కూడా ఇప్పటివరకు అయితే రాలేదన్నమాట. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? అసలు ₹6,000 ఇస్తారా, లేదంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్టు ₹5,000 అందజేస్తారా? ఈసారి ఎంతమంది, ఎన్ని ఎకరాల వరకు ఎంతమంది రైతులను తొలగిస్తారు? కొత్త విధానం, కొత్త మార్పులు అంటూ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పైసలు అనేది ముందుగా అయితే వచ్చింది మనకి 21 విడతకు సంబంధించి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా సంబంధించి యాసంగి పైసలు అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఏంటి, ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈసారి ఎవరెవరికి రాబోతున్నాయి ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో వానాకాలం సీజన్లో మాత్రం రైతులకు కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పెట్రోల్ బంకులు, ఇక ఏదైతే బీడు భూములు, కొండలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దాదాపును 5 నుంచి 6 లక్షల ఎకరాల వరకు రైతు భరోసా అందినట్లు సో ఇటీవల కాలంలో ఒక సర్వే చేసినప్పుడు ప్రత్యేకంగా దానివల్ల గుర్తించారట. సో అందుకని చెప్పేసి ఏంటంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు అనర్హులుగా ఉంటే ఎన్ని ఎకరాలు, దాదాపుగా 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు వానాకాలం సీజన్లో పంట పెట్టుబడి దొరికింది. దాంతోపాటు నీళ్లు బోర్లాలు వెళ్ళినాయి, బాయిలాలు వెళ్ళినాయి. అయితే ఇప్పుడు కూళ్ళు, నాట్లు ఇవన్నీ కూడా ఇతర రకాల పంటలు వేశారు. కానీ ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చేసరికి పెట్టుబడి వెళ్ళకనో లేదంటే నీళ్లు అన్ని చోట్ల అయితే ఉండదు కాబట్టి 2 ఎకరాలు సాగు చేసి 3 ఎకరాలు పడగ పెడితే ఆ 3 ఎకరాలకైతే రైతు భరోసా అయితే ఇవ్వరన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో సర్వే అనేది జర్మనీ టెక్నాలజీతో ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బాధ్యత అప్పగించడం జరిగింది. సో జర్మన్ టెక్నాలజీ వాడుకొని డ్రోన్లు అనేది ఎగరేసి అదేవిధంగా ఎంతమంది అర్హులు ఏంటనేది ఎకరాల వారీగా శాటిలైట్ మ్యాపింగ్, దాంతోపాటు ఇటీవల కాలంలోనే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో మళ్ళీ కూడా సర్వే అయితే చేశారనమాట. సో ఓవరాల్గా వచ్చేసి 3 రకాల సర్వేలతో రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో అందుతున్నాయి. ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే రైతులకు పూర్తి స్థాయిలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే దానిపైన కూడా ఆల్రెడీ డేటా అనేది కలెక్ట్ చేశారట. ఈ నెల 6-7 తారీఖులో సీఎం రేవంత్ రెడ్డి వద్దకైతే ఈ ఫైల్ అనేది వెళ్ళబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసా పథకం సంబంధించి నిధులు పంపిన పైన ఏదైతే ఎప్పుడు ఇవ్వాలి పంపిణీ పైన కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. సాగు విస్తీర్ణంపై అధికారులు ఏదైతే మనకు జయశంకర్ యూనివర్సిటీతో ఇప్పటికే సర్వే నిర్వహించారు కదా, ఈ రిపోర్ట్ అనేది అందించబోతున్నారట. తాజాగా వచ్చేసి మల్లాల వారిగా నివేదికలు అడగడంతో అధికారులు ఆ వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే సర్వే వివరాలు సమగ్ర నివేదిక అందాక రైతు భరోసా పంపిణీపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే పోలింగ్ ముగిశాక ఫిబ్రవరిలోనే మనకు పైసలు అనేది మన అకౌంట్లో టింగ్ అని డబ్బులు అనేది ₹6,000. ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలు ఇంటి లేకుండా అందరికైతే పైసలు అయితే ఇవ్వబోతున్నారట. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకం కింద ఎకరానికి ₹10,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 సీజన్లో కలిపి ₹12,000 జమ చేస్తామని చెప్పారు కదా. నిజానికి ప్రభుత్వం యాసంగి పంట అనేది రైతు భరోసా నిధులు సంక్రాంతి సమయంలో మనకు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయాల్సి అయితే ఉండేది. కానీ రైతులకు సంబంధించి కొత్త మార్గదర్శకాల ఆధారంగానే మేము సాగు భూములను గుర్తిస్తున్నాం. ఆలస్యమైన కూడా అందరికీ అర్హత మేరకు ఎవరైతే నిజంగా సాగు చేస్తున్నారో అలాంటి రైతులు మాత్రమే గుర్తించి వారి ఉద్దేశంతోనే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అనుకూలంగా మేలు జరిగేందుకే ప్రభుత్వం శాటిలైట్ సర్వే అనేది నిర్వహిస్తుందని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు దాదాపుగా 10,000 రెవెన్యూ గ్రామాల్లో మ్యాపుల ఆధారంగా కూడా సాగు పంటల వివరాలు నమోదు చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఈ నెల దాదాపు 6-7 తారీఖులో ముఖ్యంగా ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు. అయితే ఈ సర్వేలో వచ్చేసి 10% వరకు సాగు భూములు పంటలు వేయలేదని చెప్పేసి గుర్తించడం అయితే జరిగింది. ఇక దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల వరకు అయితే సాగు చేశారు కదా. ఇప్పుడు 10% మంది తీసేస్తే మిగతా వారికి అయితే ఇస్తారు. ఇందులో అర్హత ఉన్న వారికి
అదేవిధంగా మరో కండిషన్ డెప్త్గా వెళ్ళాలంటే ఎవరైతే సాగు చేస్తారో సాగులో గతంలో వానాకాలం సాగు చేసి ఇప్పుడు కూడా పైసలు వస్తాయంటే పొరపాటు. ఎందుకంటే సాగు చేసిన ఎకరానికి మాత్రమే ఇవ్వబోతున్నారట. నిలిపివేయాలని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పైసలతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మనకు రైతు భరోసా అయితే ఇవ్వబోతున్నారు. సర్కారు ఇంకా పెట్టుబడి సాయం జమ చేయలేదు. దీంతో సాగు పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేక రైతులు వడ్డీ వ్యాపారాల నుంచి అప్పులు తెచ్చుకొని మరికొంతమంది గోల్డ్ అని తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకొని అగ్రికల్చర్ లోన్ పంపిణీ వంటివి చేస్తున్నారు. పంట సాగు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి త్వరలో రైతులకు సంబంధించి వెంటనే ఈ రైతుల డిమాండ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే రైతు భరోసా విడుదల చేయాలని ఈ జాప్యాన్ని నిరాశలు అయితే కూరుకోబోతున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి ముఖ్యంగా పిఎం కిసాన్ కూడా 2,000 రూపాయలు జమ చేయబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టి పూర్తయిన క్రమంలో యాక్షన్ అయిన రైతులకు నిధులు అనేది జమ కాబోతున్నట్లు 22వ విడతకు సంబంధించి రిలీజ్ అయితే చేయనుంది. సో ఇందులో ప్రధానంగా బడ్జెట్ వల్ల పిఎం కిసాన్ నిధులు ఆలస్యంగా ఇప్పుడు ఆ పని పూర్తి అవడం ఫిబ్రవరి చివరి వారంలో నిధులు ప్రధాని మోదీ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా అటు ఇటుగా ఫిబ్రవరి చివరి వారంలోనే మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగకు నిధులు అనేది విడుదల చేయాల్సి ఉండగా సాగులో ఉన్న పంట భూములను గుర్తించే శాటిలైట్ సర్వే అనేది టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి సో పిఎం కిసాన్తో పాటే ఈ రైతు భరోసా పైసలు కూడా ఒకేసారి ఇచ్చినట్లయితే గతంలో 21వ విడత రాలేదు కదా, ఇప్పుడు 22వ విడతకు ఒకేసారి ఇచ్చామని చెప్పేసి దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. రైతులకు సంబంధించి మొత్తానికి ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకే ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. కేంద్రం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చింది. రైతుల ప్రయోజనాలపైన రాజీ పడలేదు. ఏ ట్రేడ్ డీల్ ఏదైతే రైతులకు ముప్పు లేదనమాట. వ్యవసాయం పాడి పరిశ్రమలో కాపాడుకుంటామని చెప్పేసి విదేశీ ఉత్పత్తులను ఇష్టారాజ్యంగా అనుమతించాం. విపక్షాల ఆందోళన నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో భాగంగా రైతుల కోసం ఏఐ భారత్ విస్తార్ అయితే తీసుకురాబోతున్నారు. స్థానిక భాషల్లో సాగు సలహాలు స్వయం అభివృద్ధి సాధించడం లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని సాంకేతిక పథకంలో ఇక ముందుకు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రైతుల వారీగా స్థానిక భాషలో సాగు సంబంధిత సలహాలు సూచనలు అందించేలా భారత విస్తార్ వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే టూల్ అనేది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సాగు సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక వేదికగా కీలకంగా మారబోతున్నారంటారు. దీనివల్ల సమయానుసారంగా సలహాలతో పాటు ఏదైతే ముఖ్యంగా గ్రోత్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు దీనివల్ల నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా వినూత్న వ్యవసాయ విధానాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, సో ఇక అదేవిధంగా రైతులందరినీ వాటిని ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు. యూరియా యాప్ అనేది 5 జిల్లాల్లో విజయవంతమైందని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలియడం జరిగింది. సో ఇక సచివాలయం నుంచి రైతుల్లో నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని సందర్భంగా మాట్లాడారన్నమాట. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. రైతులందరూ దీన్ని అనుసరించాలి. యూరియా యాప్ ద్వారా ఎరువుల సరఫరా పారదర్శకంగా సులభంగా జరుగుతుండడంతో రైతులు సంతృప్తి వ్యక్తం అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పటికే 5.75 లక్షల మంది రైతులకు 20.79 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారు. తేనెటీగల పెంపకం ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి త్వరలో రైతులకు మరింత మేలు చేయబోతున్నామని రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతు భరోసా రైతు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. తాజాగా వచ్చేసి